ప్రవీణ యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడికి ఇచ్చున్నాడు. ఎవరి కోసం అది ప్రాణత్యాగం? మనందరి కోసమే కదా. చూడండి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. దయచేసి అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. 44వ వచనం నేను చదువుతా. అప్పుడు రమణి మధ్యాహ్నమైను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మను, సూర్యుడు అదృశ్యమాయను, గర్భాధిపతులను అనుగ్రహించలేను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. ఈ యొక్క మాటలు మనం ఏం చూసామంటే ఆత్మ అప్పగింత అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నామాట. అంటే దేవుడు సిలువలో 6 మాటలు మాట్లాడిన తర్వాత 7వ మాటగా ఈ ఆత్మ అప్పగింత అనే మాటలు మాట్లాడుతున్నారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే మనకు కానీ క్రీస్తు కానీ ఈ ఆత్మను మనకి ఎవరికి ఇచ్చారు అంటే ఆది కాలంలో మనకు తెలియజేస్తుంది. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికానందంలో జీవాయువుగా వాడు జీవాత్మ అయ్యను. అంటే మనందరికీ కూడా, నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, మనందరికీ కూడా ఆత్మ ఎవరు అనుగ్రహించారంటే కేవలము దేవుడే మనకు అనుగ్రహించాడని మనము ఈ లేఖనం ద్వారా గ్రహిస్తున్నాం. మరి మనకు ఈ ఆత్మ దేవుడు అనుగ్రహించాడు కదా. మరి మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే ప్రసంగిలో ఉంటుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. అంటే దేవుడు మనందరినీ పుడితో మట్టితో నిర్మించాడు. మన్నైనది తిరిగి మన మరణం తర్వాత మళ్ళీ మనలోనే కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుందని ఈ లేఖనం తెలియజేస్తుంది. అంతేకాకుండా సరే, మనకు దేవుడు యొక్క ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క ఆత్మను దేవుడికి అప్పగించాడు. మరి మనం ఆత్మను ఎవరికి అప్పగించాలి? మన ఆత్మను మనము ఎవరికి అప్పగించాలి, ఎవరికి అప్పగిస్తూ వస్తున్నాం అనే మాట మనము చూసుకుందాము. 1 పేతురు 4:19 మాట ఉంటుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడుచున్న వారు నవప్రవర్తన గల వారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నవారు. అంటే మనము కూడా దేవుని వలనే మన ఆత్మలను దేవునికి అప్పగించాలి అని ఇక్కడ మనకు లేఖనము తెలియజేస్తుంది. అదేవిధంగా మనం దేవునికి అప్పగించాల్సి మన యొక్క ఆత్మను మనము ఎవరికి అప్పగిస్తున్నామో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో ఈ మాట ఉంటుంది. చూద్దాం. చూడండి, దయచేసి ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. నేను చదువుతా. ప్రభుని గురించి మొదలుపెట్టచ్చు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అంటే స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. అదే విధంగా చూద్దాము. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. వారిలో హ్యూమెనైను, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడ్డని వీరిని సాతానుకు అప్పగించింది. అంటే మన ఆత్మలను సాతానికి మనము అప్పగించకూడదు. అప్పగిస్తే అప్పుడు ఏమవుతుంది? మనము శిక్షకు పాత్రలం అవుతాము. అదేవిధంగా ఇంకొక మాట కూడా చూసినట్లయితే యాకోబు పత్రికలో ఉంటుంది. 4వ అధ్యాయము 4-5 వచనాలు ఉంటుంది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహం చేయకూడదో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించున అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకుంటున్నారు. అంటే ఈ లోకానికి కూడా మనము, లోకం అనగా లోకము ఎవరికి సాదృశ్యము? లోకము ఎవరికి సాదృశ్యము? సాతానికే కదా లోకము. లోకము సమస్తమైనటువంటి కీడులు కానీ నెక్స్ట్
సమస్తమైన పాపం అన్నింటికి కూడా ఎవరికంటే సాతానికే సదృశ్యం. కాబట్టి సాతానుతో మనము స్నేహం అనేది చేయకూడదు. సాతానికి అంటే దుష్టుడికి మన ఆత్మను మనము అప్పగింపకూడదు అని మనకు ఈ లేఖనం తెలియజేస్తుంది. అంతేకాకుండా మార్కు సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఈ మాట చూద్దాం. చూడండి, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపేదరు. అంటే మనము కూడా మన ఫ్రెండ్షిప్ అనొచ్చు, అన్యులతో సహవాసం చేస్తూ అన్యులతో తిరుగుచు అన్యులకు మన ఆత్మను అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనుషులు మనల్ని హింసిస్తారు, చంపేదరు అని మనకు వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా మనుషుల చేతికి మనము మా ఆత్మలను అప్పగించకూడదు, సాతాను చేతులకు మన ఆత్మలను మనము అప్పగించకూడదు. మరి మన ఆత్మను మనం ఎవరికి అప్పగించాలి? ఆయన ఒక చూసుకున్నాం లేఖనాలు ఇంతవరకు చూసినట్లయితే మన ఆత్మను మనము దేవుడికి అప్పగించాలి. ఎందుకంటే దేవుడే మనకు ఆత్మను అప్పగించాలి కాబట్టి మన ఆత్మను మనం తిరిగి ఆయనకు అప్పచెప్పాలి. దేవుడు మన ఆత్మలను చేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క లోకంలో క్రూరమైన పాపాలు చేసి దుష్ట కార్యాలు చేసి దేవునికి అవిధేయతగా తిరుగుతూ మరి తిరిగి దేవుడా నా ఆత్మను చేర్చుకో, నన్ను చేర్చుకో అంటే దేవుడు చేర్చుకుంటాడా? ఎన్నటికీ చేర్చుకోడు కదా. మరి దేవుడు మన ఆత్మను చేర్చుకోవాలంటే అంటే మనం ఏం చేయాలంటే 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనంలో ఈ మాట ఉంటుంది. చదువుతా చూడండి. ప్రభు దయాళుని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషాధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించే శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యము పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. అంటే సమస్తమైనటువంటి దుష్టత్వము, సమస్తమైన కపటము, సమస్తమైన వేషాధారణ, అసూయ ఇవన్నిటిని కూడా వదిలిపెట్టేసి పసిపిల్లల హృదయం కలవారమై ఉండాలి. పసిపిల్లల హృదయం అంటే పుట్టిన పిల్లలకి ఈ లోకంలో ఎటువంటివి అనేది తెలియదు. ఈ లోక ఆశలు అనేవి ఏవి కూడా తెలియదు. అంటే డబ్బు మీద మోహం కానీ, ఆస్తి మీద మోహం కానీ, అందం మీద మోహం కానీ, ఈ లోకంలో సమస్త మీద ఎటువంటి మోహం కానీ వాళ్ళకి ఎటువంటి ఆశ అనేది ఉండదు. పెద్దవాళ్ళకి మనకు అన్నిటి మీద ఖచ్చితంగా ఆశ అనేది ఉంటుంది. కంటికి కనిపించిన ఏదైతే రమ్యం కనిపిస్తుందో అది ఖచ్చితంగా కావాలనుకుంటాం. అవునా, దాన్ని కపటం చేసైనా దాన్ని మనము పొందుకోవాలనుకుంటాం. ఇటువంటి ఒక లక్షణాలు అన్నిటిని కూడా మన నుంచి మనం వేరుపరుచుకొని పసిపిల్లల హృదయం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన యొక్క ఆత్మను చేర్చుకుంటాడు అని అంటున్నాడు అనమాట. అందుకే అంటాడు సామెతలు 23-26 వచనంలో ఉంటుంది, నా కుమారుడా నీ హృదయం నాకిము, నా మార్గములు కన్నులకు ఇంపుగా ఉండలేము. అంటే పసిపిల్లలుగా నీ హృదయం చేసుకొని ఆ యొక్క హృదయాన్ని దేవుడికి ఇచ్చి ఆయన మార్గానికి మనము ఇంపుగా ఉండనియాలన్నమాట. అంతేకాకుండా ఎబ్రియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదే, రెండంచులలో ఎటువంటి కట్టము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, ప్రాణమును ఆత్మను కీలలుగా మూలుగలుగా విభజించినంతరు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఇక ప్రాణాత్మలను, ప్రాణము ఆత్మను, ప్రాణం అంటే శరీరం అనుకున్నాం, ఆత్మ శరీరాన్ని ఆత్మను మనము మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో వేరుపరచుకోవాలా. శరీరాన్ని లోకాశ పరంగా వేరుపరచుకుని ఆత్మని వేరుపరుచుకున్న తరువాత ఇంకో మాట చూద్దాము. 2 కొరింథీ 7:1 మాట ఉంటుంది, ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రంగా చేసుకుంటాం. ఇక్కడ శరీరాన్ని ఆత్మను సపరేట్ చేసుకున్న తర్వాత శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం అంటే శరీరపరంగా ఉన్నటువంటి కల్మషాన్ని అంతటి తీసుకువేసుకొని మన యొక్క ఆత్మను మనము పవిత్రంగా చేసుకోవాలి. ఏ విధంగా పసిపిల్లల హృదయం ఏ విధంగా అయితే పవిత్రంగా ఉంటుందో అదే విధంగా మనము మన యొక్క ఆత్మను పవిత్రంగా చేసుకున్నట్లయితే ఇంకో మాట కూడా దేవుడు అంటాడు 1 పేతురు 2:25లో, మీరు గొర్రెల వరే దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపాడే దక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. అంటే ఈ వాక్యం ద్వారా మనము ప్రాణాన్ని ఆత్మను అంటే శరీరమును ఆత్మను వేరుపరుచుకొని ఆత్మకు కాపరైన దేవుని వైపు మనము మళ్ళీ ఉన్నాము. ఏ విధంగా పసిపిల్లల హృదయంలో మనం ఆ విధంగా మన హృదయం చేసుకుని మన ఆత్మలను ఆయన వైపు మళ్ళీ ఉన్నప్పుడు దేవుడు మనకు ఈ మాటలు చెప్తున్నాడు. 1 తెస్సలోనిక 4:16 ముగిస్తున్నా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవమై నిలిచి మనము వారితో కూడా
ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశమండలముకు మేఘుల మీద కొనిపోబడుతుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. సదాకాలము మనం ప్రభుతో ఉండాలంటే ఖచ్చితంగా పసిపిల్లల హృదయం కావాలి. వాక్యం ద్వారా మన యొక్క శరీరాన్ని ఆత్మలను వేరుపరచుకున్నటువంటి ఆత్మలను దేవుని వైపు మళ్లించి ఆయన పైన నమ్మకం ఇచ్చి ఆ ఆత్మల కాపరి అయినంటే యేసుని మనము అనుసరిస్తూ వాక్యం ద్వారా వస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆర్భాటంతో మనం మరణించినా కూడా మరి రెండవ రాకల్లో దేవుడు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో అప్పుడు నేను ఈ యొక్క లోకంలో నుండి ఆ లోకానికి దేవుడు తీసుకెళ్తామని మనకు ఈ మార్గంగా సెలవిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు సంఘం అంతటి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.